శ్రీశైలంలోని వృద్ధ మల్లికార్జునుని కథ. పూర్వం ఒక రాకుమార్తె శివుని ప్రేమించి అతనినే వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. తల్లిదండ్రులు ఆమె కోరికను నిరాకరించారు. ఆమె నిరంతరం శివుని గురించి ఆలోచిస్తూ పూజల్లోనూ జపాల్లోనూ కాలం వెళ్ళబుచ్చుసాగింది. అంతలో ఒకరోజు శివుడు ఆమె కలలో కనిపించి ఒక తుమ్మెదను చూపి అది వాలిని చోట తన కోసం వేచి ఉండమని, తానే వచ్చి వివాహం ఆడుతానని చెప్పాడు. ఆమెకు మెలకు వచ్చి కళ్ళు తెచ్చేసరికి ఎదురుగా ఒక తుమ్మెద భ్రమరము కనిపించింది. ఎగురుతున్న ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైలం ప్రాంతంలోని అడవికి చేరి అక్కడ ఆ తుమ్మెద వాలిన పొద క్రింద శివుని ధ్యానిస్తూ ఆయన కోసం నిరీక్షించసాగింది. ఆ అడవిలోని చెంచులు ఆమెను చూసి ప్రతిరోజు పాలు, తేనె, పండ్లు మొదలైనవి ఆమెకు ఆహారంగా ఇవ్వసాగారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శివుడు పార్వతితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. పార్వతికి ఆ రాకుమార్తెను చూపించి ఆమె తనను వివాహం చేసుకోబోతున్నానని చెప్పింది. అప్పుడు పార్వతి హేళన చేయగా శివుడు తన మాటను నిరూపించదలిచి ఒక వృద్ధుని రూపంలో రాకుమార్తె వద్దకు వెళ్ళి, రాకుమారి, నేను నీ కొరకై వెదికి వెదికి ముసలివాడినైతిని. ఇంతకాలం నాకు నీ చెంతకు వచ్చాను. నా ముసలి రూపంను లెక్క చేయక వివాహము ఆడెదవా అని అడిగాడు. అందుకు ఆ రాకుమార్తె సమ్మతించి తనను సొంత బిడ్డవలే సాకిన చెంచులు వద్దనను వినక శివుని వివాహం చేసుకున్నది. ఈ సందర్భంగా చెంచులు కొత్త అల్లుని కొరకు విందు ఏర్పాటు చేయగా మద్య మాంసములతో కూడిన ఆ విందుకు శివుడు అంగీకరించలేదు. రాకుమార్తె ఎంతగానో నచ్చజెప్పింది. అయినా వినబడనట్లు అలిగిపోసాగాడు శివుడు. అప్పుడు ఆమె, మల్లయ్య, ఓ చెవిటి మల్లయ్య, నిలబడు అని గట్టిగా అరిచింది. అయినా శివుడు లెక్క చేయలేదు. అప్పుడు రాకుమార్తె, లింగరూపి అయిన నిన్ను వివాహం ఆడాలని అనుకోవటం నాదే తప్పు. అక్కడే లింగంగా మారిపో అని శపించింది. వృద్ధుడైన శివుడు అక్కడే అదే రూపంలో లింగంగా మారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పార్వతి రాకుమార్తెను చూసి, ఓసి భ్రమరమును వెంబడించి